యేసు శుభాకాంక్షలు. స్తోత్రం. మరి ఈరోజు పునరుద్ధానపు ఆరాధన. మరి మనం తెల్లవారుజామున జరుపుకోకపోయినా ప్రార్థన చేయండి. ఇసాకు మరి ఇప్పుడిప్పుడే కొంచెం ఆసక్తి చూస్తున్నాడు. లేదా మరలా క్రిస్టమస్కి వాక్యం చెప్పేటట్లుగా ఉండాలని ప్రార్థన చేయండి. స్తోత్రం. లేదా మరి ఇసాకు లైన్లోకి వస్తే మనకి ఇక్కడ ప్రతి ఆరాధన అక్కడ ఏ టైంలో జరిగిందో ఇక్కడ కూడా అదే టైంలో జరుగుతాం. అంటే ఆ పండుగ టయాల్లో తెల్లవారుజామున శనివారం పంపిస్తున్న మరి తెల్లవారుజామున చూసుకుంటాడు. మళ్ళీ వచ్చే అవసరము ఉంది. ప్రార్థన పెట్టండి. మరి దేవుని యొక్క సన్నిధానంలో సంఘ బిడ్డలు అక్కడ మన కొంతమంది యవన బిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఎవరు అడుగుతున్నారంటే, అయ్యారు మీరు బైబిల్ ట్రైనింగ్ చేశారు కదా, మీకు తెలిసినే మాకు జ్ఞాపకం మీరు లేనప్పుడు మేము చూసుకుంటా ఉంటున్నారు. మరి ఇక్కడ అంత త్యాగం చేశారు ఉన్నారా? సెలవులో మరి 7 మాటలు కొంతమంది యవన బిడ్డలు చెప్పారంట. చాలా మంచిది పిల్లరా. ఎందుకంటే మనము దేవుని యొక్క సన్నిధానంలో దేవుని మాటలను పంచుకోవడం అది చాలా శ్రేష్టమైనది. ఆ మాటలు వివరించడం అంటే సామాన్యమైనది కాదు. చూద్దాం పిల్లరా. పునరుద్ధానపు రుజువులు అంట. ఇది పునరుద్ధానపు రుజువులు చదువుదాం. ఖాళీ సమాధి. ఏంటంట? మొదలుగా ఖాళీ సమాధి చదువుదాం. లోకసువార్త 24వ అధ్యాయం 2 నుంచి 6 వచనాల వరకు కొన్ని మాటలు మనం చదువుతున్నాం కదా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి. లోకసువార్త 24వ అధ్యాయం 2 నుంచి 6 వచనాల వరకు చదువుకున్నాం. సమాధి ముందర ఉన్న రాయి దొర్లింపబడుట ఉండుట చూచి లోపలకు వెళ్ళిరు గాని ప్రభువైన యేసు దేహము వాళ్ళకి కనబడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి ఎదుట నిలబడి వారు భయపడి ముఖములను నేలము మోపి మీరు సజీవులైన వారిని ఎందుకు మీరు మృతులలో? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేచుదురని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వారితో అని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడానికి వందనాలు. మహాపరిశుద్ధుల మహాగరుడ, ఇదిగోనైనా కొద్ది నిమిషాలు నీ సన్నిధిని ప్రసన్నతను మాతో ఉంచండి ప్రభువా. అయ్యా, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తోడుగా ఉంచండి నాయన. ఇదిగో నాయన ఉత్సవాన్ని బలిగినులు ప్రభువా, ఈ మాటల చేత మమ్మల్ని మీరు బలపరచండి. అయ్యా నాయన మా తండ్రి, అయ్యా కొన్ని లోతైన విషయాలు మా ప్రభుత్వాన్ని అర్థమైన రీతిలో బోధించుటకు తగిన జ్ఞానము నాకు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ పిల్లరాయి వాక్యాన్ని మనం గమనించినట్లయితే, సమాధి ముందర ఉండిన రాయిను దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళి కానీ ప్రభువు యేసు దేహం వారికి కనబడలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఏముంది అక్కడ? ఖాళీ సమాధి. దాంట్లో ఎవరు లేరు. అమ్మా విన్నాను.
అది ఖాళీ సమాధి తప్ప సమాధులు ఎవరో లేరు అని చెప్తుంది. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుడిగా ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు, ఇందుని గురించి వాళ్ళకి ఏమీ తోచకుండి ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి ఎదుట నిలబడి ఉన్నది. వీళ్ళు ఎవరు అంటే పరలోకము మహిమ ఆ సమాధి చుట్టంతా దేవుడిగా ప్రకాశించినట్టు మనం చూస్తున్నాం. ఇద్దరు మనుషులు నిలబడతారు. ఈ ఇద్దరు మనుషులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈ ఇద్దరు మనుషులే దేవుని యొక్క దూతలు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు సమాధులు లేరు, ఎవరైనా తీసుకెళ్ళిపోయారేమో అనుకుంటున్నారు. ఆయన ఎవరిని తీసుకెళ్ళే అవసరం, ఆయన్ని ఎవరు భరించలేరట. స్తోత్రం. ఆయన ఎంత పెద్ద దేవుడు, ఆయన మహాదేవుడు. ఆయన ఆకాశమును మహాకాశమును పట్టజాలంత దేవుణ్ణి ఎవరైనా మోసుకెళ్తారా? అంత గొప్ప దేవుడు ఏమయ్యాడు అంటే తాను రిక్తులుగా చేసుకుని అల్పులమైన మన కొరకంట ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకే చెప్తాడు చూడండి, యోహాను సువార్త 14 వచ్చిన చదువుదాం. యోహాను సువార్త ఆ వాక్యము శరీరధారి అయి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు మహిమ వలె మనము ఆయన మహిమను కనుక్కుంటుంది. హల్లెలూయా. ఈ శిశువులంతా వెళ్ళి ఆయన మహిమను కనుక్కున్నారు, కానీ ఆయన ఎట్టువాడో చూడలేదు. ఎందుకంటే ఆయనలో 2 లక్షణాలు ఉన్నాయి. ఎవరిలో ఆయనలో 2 లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే 2 లక్షణాలు. 1 మానవ లక్షణం, 2 దైవత. ఈ 2 సమభావంలో ఉన్నాయి ఆయనలో. కాబట్టి నేనేం చేశానంటే వేడగోడినటువంటి ఆ ఆత్మను ఎక్కడ విడిచిపెట్టి తండ్రి దగ్గర ఆ ఆత్మ మహిమను విడిచిపెట్టి మన మధ్యన కృపాసత్య సంపూర్ణంగా నివాసం చేశాడు. హల్లెలూయా. నివాసం చేసినప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభు మనతో ఉన్నవారు కదా, యేసు ప్రభుతో మనం నడిచాం కదా, యేసు ప్రభుతో మనం సహజీవనం చేసాం కదా, అతను మన వంటి మనుషులే అనుకుంటున్నారు. కనుక వారికి ఏమీ అర్థం కావట్లేదంట. స్తోత్రం. కొన్నిసార్లు మంచి పొరలకు ఏమో అర్థం కాదు. స్తోత్రం. అసలు వాక్యం ఏ కోణంలో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటారు. ఇది ఖాళీ సమాధి. ఖాళీ సమాధిగా ఎప్పుడుంది అని అంటే ఇప్పుడు నిన్న సెలవులో 7 మార్కులు ఎంతమంది ఉన్నారు? సెలవులో 7 మార్కులు శుక్రవారం అర్థమయ్యా? సెలవులో 7 మార్కులు అర్థమయ్యా? ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. మొదటి మాటలో ప్రేమ తెచ్చాడు దేవుడు, క్షమాపణ తెచ్చాడు, రక్షణ తెచ్చాడు. 2వ మాటలో ఆయన ఏం చేశాడంటే ప్రతి వారికి ఆయన దేశంలో పరదేశంలో స్థలమందరిని రుజువుపరిచాడు. 3వ మాటలో తల్లి ప్రేమ తల్లి బాధ్యతను కుమారుడికి అప్పగించాడు. 4వ మాట మరి అక్కడ ఏముంది అంటే ఆయన దప్పిక ఉన్నాడంట. దప్పిక అంటే దప్పుకుంటాం అంటే నదులు, వాగులు, మొక్కలు, సముద్రాలు సమస్యలు సృష్టించిన దేవాలయం దేవుడు దప్పుకుంటున్నాం. హల్లెలూయా. ఇక చూస్తే 6వ మాటలో కూడా ఇంకా మనం గమనించినట్లయితే ఆయన సంవత్సరం ఒక్కడికి సమాప్తము చేసినాం. ఇంకా 6వ మాటలు ఏమందంటే ఇదిగో సంవత్సరము సమాప్తమైపోయింది అన్న. అంటే యేసుక్రీస్తు వారు లోకానికి దేనికైతే వచ్చాడో ఆ పని పూర్తి చేశాడు. ఆయన ఏ పని అయితే చేయాలని వచ్చాడో ఆ పనిని పూర్తి చేశాడు. మానవుల కొరకు ప్రాణం పెట్టాలని వచ్చాడు, ఆ పని పూర్తి చేశాడు. 4వ మాటలు అంటాడు, దేవా దేవా నువ్వు నా చెయ్యి ఎందుకు విడిచితివి అంటే కుమారుని విడిచిపెట్టడమో తండ్రికి ఇష్టమాయన, కుమారుని నలగొట్టబడటమో తండ్రికి ఇష్టమాయన. కాబట్టి ఈ కుమారుని ఏం చేశాడంటే పాపుల చేతికి అప్పగించుకోవాలి. స్తోత్ర. యేసు ప్రభు అంతా ఆయన తీర్పులన్నీ జరిగిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారిని 8ంటికి ప్రకటన చేసినంత పిల్లలను చంపేయండి. ఎన్నింటికి? 8ంటికి చంపేయండి అని చెప్పని ఎప్పుడైతే ప్రకటన చేశారో ఇవన్నీ సిద్ధపాటు చేసుకొని ఆయన సెలవు దగ్గర తీసుకెళ్ళి సెలవు వేసే టయానికి ఇంచుమించు 9 గంటలకి ఆయన సెలవు మనము ఆయన సెలవు మీద ఎక్కినట్టు మనం చూస్తాము.
9 గంటలు మొదలుకొని ఇంచుమించు 3 గంటల వరకు ఆయన ఏమయ్యాడంటే సెలవులో శ్రమను పొందాడు. స్తోత్ర హల్లెలూయా. 6వ మాట అన్నాడు కదా, 5వ మాట డబ్బు కలిగి ఉన్నాడు. 4వ మాట నేను తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టావు అన్నాడు. ఆవేదన, నన్ను ఎందుకు విడిచిపెట్టాడు ఆయన అని అంటే తండ్రికి ఇష్టం. ఆయన తన ప్రజల కొరకు తన కుమారుని దేవుడు విడిచిపెట్టాడు. మాట చెప్తాను, గుర్తుపెట్టుకోడు. ఒక దేశంలో పెద్ద సముద్రం ఉందట. దాని లోతెంతో దాని పొడవెంతో తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఇదే మన మందిరమే సముద్రం అనుకుందాం. వినండి, ఇప్పుడు ఆ కిటికీ ఉందా అమ్మా, ఆ కిటికీ దగ్గర ఒక పిల్లర్ వేశారు, అక్కడ ఒక పిల్లర్ వేశారు, మధ్యలో ఇంకేమీ లేదు. మధ్యలో ఇంకా ఏమీ లేదు. మరి ఎలాగా వంతెనంట కట్టాలి? మధ్యలో పిల్లర్ ఉంటుంది కదా, వంతెన కట్టేది. మరి పిల్లర్ లేదు కనుక అక్కడ వంతెన కట్టడానికి కుదరపోతే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వారు ఏం చేశారంటే పెద్ద ట్రాక్ లాంటిది ఒకటి తయారు చేశారు. ఆ పిల్లర్కి ఈ పిల్లర్కి ఒక చుచ్చులోకి 2 వచ్చేట్లా కలుసుకుంటాయి. 2 వచ్చేలా కలుసుకున్నప్పుడు దాని మీద రైలు ట్రాక్ను ఏర్పాటు చేశారు. ప్రయాణ మార్గం ఏంటి ఆ మార్గం అంటే, ఇదేంటిరా ఇరాను లేదా ఇంకా కొన్ని దేశాల్లో ఇటువంటి సముద్రాలు ఉన్నాయి. ఈ సముద్రాలకి అటువంటి ట్రాకులు నిర్మాణం చేస్తారు. నిర్మాణం చేసినప్పుడు రైలు వచ్చినప్పుడు అంట ఈ 2 ట్రాక్లు ఇక్కడ కలుస్తుంటాయి. అప్పుడు ఈ 2 నుంచి రైలు వెళ్ళిపోతూ ఉంటుంది, కింద సముద్రంలో పొడవలకి కలుగుతూ ఉంటాయి. మనకు చూడండి, మరి పెట్రోల్ ట్యాంకులు కానీ ఏమన్నా కానీ ఇరాన్ రావాలంటే మనకు సముద్రం నుంచి రవాణా రావాలి. ఆ రోజుల్లో అక్కడ సముద్రం నుంచి రవాణా జరిగితే ఈ క్యాబిన్ దగ్గర పనిచేసేవాడు, ఈ ట్రాక్ దగ్గర పనిచేసే రైల్వే జాబ్ చేసే అతను ఏం చేశాడంటే తను ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి రావాలనుకున్నాడు. అంటే అధికారుల దగ్గర సమాచారం అందుకున్నాడు, అబ్బాయి వెళ్ళి అన్నం రావచ్చు, ఈ సమయంలో బయలుదేరి రావు, 1 గంటలోకి వచ్చేసే లేదా గంటలో వచ్చే అని చెప్పారు. సరే వెళ్తే ఈయనేం చేశాడంటే చక్కగా ఫోన్ చేసుకొని గంటలోకి బయలుదేరుతా అన్నప్పుడు తనకు ఒక్కగానే ఒక కుమార్తెలు కానీ వేరే కుమారుడు ఎవరో లేదు. అయితే కుమారుని ఏం చేశాడు ఈయన, అమ్మా ఈ కుమారుడు ఏం చేశాడు, నాన్న నేను వస్తాను అన్నాడంట. నేను వస్తానంటే తండ్రి అన్నాడంట, అయ్యా నేను వెళ్ళే స్థలం చాలా భయంకరమైంది, అక్కడ నాకే భద్రత లేదు నాయన, వద్దు రావద్దు అన్నాడంట. లేదు నేను వస్తానని చెప్పని కుమారుడు ఏం చేశాడంటే మానవ తెచ్చాడు. కుమారుడు ఏం చేశాడు, మానవ పెట్టి ఏడుస్తున్నాడంట. ఏడుస్తున్నప్పుడు ఎంత మాత్రం కూడా వినకుండా మా పిల్లవాడు ఏడుస్తుంటే సరిలే పక్కన కూర్చోబెడదాము సంకరించుకుని వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ క్యాబ్లో మెట్లెక్కి తాళం చేస్తున్నాడు. తాళం తీసి అట్లా మరలా పిల్లల్ని ఎత్తుకొని కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత క్యాబ్లో ఫోన్ మోగుతుంటాడు. వింటున్నారా? క్యాబ్లో ఫోన్ మోగుతుంది. అయితే పిల్లల్ని అక్కడ దించి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ ఫోన్లో వచ్చిన వార్త ఏంటయ్యా అంటే, అబ్బాయి నువ్వు అలర్ట్గా ఉండాలి, ఇంకో రైలు బండి వస్తుంది, ఇంకా కొద్దిగా దూరంలోనే రైలు బండి ఉంది, ఈ రైలు బండి వస్తుంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే క్యాబిన్ దగ్గర చాలా నమ్మకమైన వారిని పెడతారు. ఎవరు పెడితే ఆమె పెట్టడం, దాని విధానాన్ని తెలిసిన వారు మాత్రమే వారికి అక్కడ ఉద్యోగం ఇస్తారు. అయితే ప్లీరా ఆ రైల్వే ఆ ట్రాక్ను మరి ఆ ఆపరేట్ చేసేటువంటి ఈ పనివాడు ఆ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లడు ఎక్కడికి వెళ్తాను అనుకున్నాడంట. ఈ పిల్లడు ఏం చేశాడంటే ఆడుకుంటా ఇదిగో మన రౌండ్గా చక్రాలుగా ఉన్నాయి, వాటి మీద పైకి ఎక్కేసాడంట. పైకి ఎక్కేసి మన మధ్యలో కూర్చున్నాడు కుమారుడు. ఫోన్ వచ్చింది, ఫోన్ పెట్టేసిన వెంటనే పిల్లరా రైలు మోతన పడతా ఉంది, శబ్దం మీద పడతా ఉంది, రైలు మోతన పడుతుంది. అమ్మో రైలు వచ్చేస్తుంది, తొందరగా మన ట్రాక్ని 2 కలపాలనుకున్న ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే వెంటనే వెళ్ళిపోయి జనరేటర్ ఆన్ చేశాడు. జనరేటర్ ఆన్ చేసినప్పుడు ఈ 2 ఇట్లా ట్రాక్లు కలుసుకుంటాకి వస్తూ ఉన్నాయి. ఆ 2 ట్రాక్లు కలుసుకోవాలంటే ఆ చక్రాలు తిరుగుతూ ఉంటాయి. ఇటు తిరిగితే నువ్వు పిల్లలు కింద పడిపోతాడు. కానీ అటు తిరిగే చక్రం ఇటు తిరిగింది, మరి ఇటున్న చక్రమేమో ఇటు తిరిగింది. స్తోత్రం. ఈ 2టికి లింక్ కలిపాడు. కానీ ఏ చక్రం మీద ఎక్కాడు కుమారుడు అని అంటే కుడివైపున్న చక్రాన్ని ఎక్కాడు. కొద్ది నిమిషాలు అయింది, 2 నిమిషాలు అయింది, పిల్లోడికి మరి అరుస్తూ ఉన్నాడు, డాడీ 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 అని కేకలేస్తున్నాడు. ఎక్కడైనా కుమారుడు కేకలేస్తున్నాడు, ఎక్కడున్నాడు పిల్లోడు అని చెప్పని మొత్తం వెతుకుతున్నాడంట. కొద్ది నిమిషాల్లో తన శరీరం
అంతా కూడా నలిగిపోయినటువంటి శరీరం ఆ తండ్రి ముఖం మీద ఇదిగో ఆ క్యాబులు మొత్తం గోడకి చిందించుకోవట్లంట రక్తం. ఏంటి రక్తం ఎక్కడిది? నా పిల్లలు ఎక్కడున్నా నేను బయట చూస్తే పిల్లలు చేతులు ఎత్తి కేకలేస్తున్నాడు, నానా డాడీ అని అరుస్తున్నాడు. అరుస్తూ ఉన్నప్పుడు తన కుమారుడు ముఖ్యంగా ప్రజలు ప్రారంభించారు. కుమారుడు ముఖ్యమా తన ప్రజల ముఖ్యమా? ఈ తండ్రి అనుకున్నాడు, ఒక్కగాని ఒక కుమారుడు విడిచిపెడితే వేల మంది ప్రజలు బతుకుతారు. లేదు, నా ఒక కుమారుడు వరకు నేను చూస్తే ఈ రైలు బండి ప్రమాదంలో పడిపోతాయి. ఆ రైలు బండి రక్షణ బండి. హల్లెలూయా. ఆ రైలు బండి రక్షణ బండి. ఈయన అనుకున్నాడు, ఇది లాభం లేదు, నా కుమారుడు పోతే పోయాడు అనుకోని కుమారుని విడిచిపెట్టాడు. అందుకే అన్నాడు, లామా లామా ప్రవక్త, తండ్రి నా చేతులు ఎలా విడిచిపెట్టాడు. అది తండ్రికి ఇష్టమా. 4వ మాట, 5వ మాట తప్పుకున్నాడు. 6వ మాట సమస్తం సమాప్తమైపోయింది. 7వ మాట ఏంటి అంటే తండ్రి నా ఆత్మని చేతికి. అప్పటికే సమస్తము సమాప్తమై ఎక్కడ త్యాగవేసి తండ్రికి ఆత్మని అప్పగించుకున్నాడు. ఎప్పుడైనా ఉదయకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు నీ ఆత్మని నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించుకుని వెళ్తున్నావా? ప్రయాణమై వెళ్తున్నావు. ఆదివారం కూడా మనం ప్రయాణాలే. ఒకసారి ఆదివారం ప్రయాణం వెళ్ళేటప్పుడు, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, ఆరాధన మానేసిన ప్రభా, నన్ను నీ చేతుల్లో తీసుకో ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మనకు మార్గం చూపించాడు, దేవా నా కుటుంబాన్ని నీ చేతుల్లో తీసుకో, నేను వెళ్తున్న మార్గాలను స్వాధీనపరచుకో ప్రభా అని ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మన కుటుంబానికి దేవుడు నేర్పుతాడు. ప్రాణము విడిచును, ప్రాణము విడిచిన ప్రాణం ఎక్కడికి వెళ్ళింది? యేసుప్రభుది. ఖాళీ సమాధానం చదివాం కదా. ఈయన సమాధిలో శిలువ మీద శుక్రవారం ఆఖరి మాట మాట్లాడాడు. ఆఖరి మాటలో ఇంచుమించు 3 గంటలకి తన ప్రాణం విడిచి ఏమైంది? భూకంపం కలిగిందంట. మహాభూకంపం కలిగింది. ఈ మహాభూకంపం కలిగినప్పుడు అక్కడ మరి చెప్పాలంటే పిల్లల దేవుడి చదివేదని చెప్తాను. ఆ భూకంపానికి ఉన్నటువంటి అర్థం ఏంటి? యేసుప్రభు వారిని ఈ డొక్కలు పొడిచాడే, ఈ డొక్కలు పొడిచిన గాయం అది మందసం పెట్టి మీద పడింది. తర్వాత మొదటి ఆదాం ఉన్నాడే, యేసుప్రభు ఎవరో? కడపడ. మరి ఆదాం ఎవరో? మొదటి ఆదాం. ఈ మొదటి ఆదాంలో పాపం ఉంది కనుకనే కడపడ ఆదాం వచ్చాడు. హల్లెలూయా. యేసుప్రభు వారిని గొల్గొతా అనే కొండ మీద ఆయన్ని సెలవేశారంటే దానికి అర్థం ఏంటంటే పురి. మనిషి పురి ఎప్పుడైనా శ్మశానాలు చూసారా? ఎండిపోయిన పురి చూడలేదా? చూడలేదా? ఆ పురి ఆకారంలో ఉంటుందంట ఆ కొండ. ఆ కొండ మీద ఇదిగో ఇస్సాకును కూడా బలించడానికి తీసుకెళ్ళిన కొండలే. ఇంకా చూస్తే ఆదాము చనిపోయినప్పుడు ఆయన పాత పెట్టిన కొండ కిందే యేసుప్రభుని వేశారంట. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అంటే కడప ఆదాము కొరకు కూడా ఆయన రక్తము, మొదటి ఆదాము కొరకు కూడా ఆయన రక్తం చిందించాడు. ఆయన గుండెల నుంచి వచ్చిన ఆ రక్తం ఈ భయంకరమైన మహాభూకంపానికి ఆ సమాధులు బద్దలైపోయాయి, కొండలు బద్దలైపోయాయి. ఆ బద్దలైపోయినప్పుడు ఈ కారుతున్న రక్తం కూడా కారుకొని వెళ్ళిపోయి ఆదాము భూమి మీద పడింది. స్తోత్రం చెప్తావా? అంటే ఆదాము కొరకు కూడా ఆయన ఏం చేశాడు చెప్పాలి. ఆదాము కొరకు కూడా ఆయన ఆదాము మొదలుకొని జలప్రలయం వరకు ఉన్నటువంటి వారు కూడా దేవుడు ప్రాణాలు పెట్టాడు. స్తోత్రం. సరే, మంచిది. ఆయన దగ్గరగా విడిచి ప్రాణాన్ని విడిచి వచ్చాడు. ఆ ప్రాణం ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తండ్రి నా ఆత్మని చేతిలో అప్పగించుకుంటున్నాను అన్నాడు. మరి ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళిందా? మరి సమాధిలో ఉందా? ఎక్కడ ఉంది? అయ్యో బాబు, ఏం చెప్తే ఏమొచ్చిందో తప్పకుండా ఉన్నారా? చెప్పాలి అని. ఇప్పుడు యేసుప్రభు సమాధిలో లేడంటాడు. లేడా ఉన్నాడా? అమ్మ గట్టిగా చెప్పాలి. లేడా? ఎట్టగా? పరలోకం వెళ్ళాడా? పరలోకం వెళ్ళాడా? లేదంటే సమాధిలో ఉన్నాడా? చూద్దాం, చూడండి ఆయన ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం.
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చదువుదాం. త్వరగా మీరు ఎంత తొందరగా చదువుతాం, తొందరగా చెప్పుకుంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక యాంటీ ఎదుర్కొంటారు, స్పీడ్కి పరిగెత్తాలి కదా. చదవండి. 3వ అధ్యాయము 19-20 వచనాలు. మొదటి పేతురు పత్రిక. దేవుని దీర్ఘశాంతము పూర్వము నోవాహు దినములలో వాడు సిద్ధపరుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగా వెళ్ళి వారికి ప్రకటించును. చాలు, అక్కడ చుక్క పెట్టాడా? ప్రకటించును. దాని పక్కన చుక్క ఉంది, అక్కడ తాగిపోవాలి. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అయితే పిల్లరా, ఆయన ప్రకటించును. ఎప్పుడైతే తండ్రిని ఆత్మని చేతికి అప్పగించుకుంటున్నానని అన్నాడో, ఆయన తన ప్రాణంతో ఎక్కడికి వెళ్ళాడంటే, ఇగో పాతాళంలో ఉన్న ఆత్మీయుల దగ్గరికి వెళ్ళాడంట. పాతాళంలో ఆత్మీయులు ఎవరి ఆత్మీయులు అంటే, ఆ నామం మొదలుకొని ఆ నోవహు వరకు జలప్రలయంలో కొట్టుకెళ్ళిపోయిన వారు ఉన్నారే, వారు కూడా స్వార్థ ప్రకటించారంటే, మీకోసం కూడా నేను ప్రాణం వచ్చాను, రండి. చెరగా తీసుకెళ్ళిపోయారు. మరి చెరస్థలం ఏది? ఎక్కడ ఉంది? చెరస్థలం ఎక్కడ ఉంది? అయ్యో బాబు, చెరస్థలం ఎక్కడుంది అని మనం ఆలోచన చేస్తే, చెరస్థలము లోకసు వార్త 16వ అధ్యాయము 23-24 వచనాలు చదువుతాం. త్వరగా ఖాళీ సమాధి ఎందుకు ఉందని మీకు చెప్పడానికి నేను రుజువు. చదవండి. లోకసు వార్త 16వ అధ్యాయము 23-24 వచనాలు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహాముని తన రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలు కొనలను నేలలో ఉంచి నా ఆత్మను చలార్చుటకు లాజరును నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడంట? ఏం చెప్పాడు అని కేకలు వేసి చెప్పాడంట. ఇంకా చదువు, మాకు ఎంత మార్చదు. దానికి ఆదామ ఏమంటున్నాడు? అందుకు అబ్రహాం గారు ఏమంటున్నాడు? అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్లుగా సుఖము అనుభవించితివి, లాజరు కష్టమును అనుభవించును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. అంతేగాక, ఈ మాట జాగ్రత్తగా వినాలి, అంతేగాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాట కోరిన ఎడల నీకు మాకు మధ్యన అగాధం ఉంది. హల్లెలూయా. అంటే పాతాళం ఒక పక్కన ఉంది, చెరస్థలం ఒక పక్కన ఉంది, పాతాళం మధ్యలో ఉంది. చూడండి పిల్లల, ఇటు పక్కనేమో నా బొట్టు నెలకి వెళ్ళేమో పాతాళం ఉంది, ఇదిగో నా చిప్పి నెలకి వెళ్ళేమో చెరస్థలం ఉంది. ఈ మధ్యలోదే అగాధం. అంటే అబ్రహాము చెరలో ఉన్నవారు, పాతాళంలో ఉన్నవారు ఇద్దరు చూసుకుంటున్నారంట. హల్లెలూయా. చెరలో ఉన్నవాడు నరకం ఎంత కాలిపోతున్నాడో చూస్తూ ఉంటాడంట. స్తోత్రం. ఇప్పుడైతే చెరస్థలం లేదు, చెరస్థలం లేదు. మరి లేకుండా ఏం చేశాడు నాకు మన
మనం చదివాం కదా. ఆయన ఇంకా అవిధేయులైన వారి ఎందుకు అంటే అమ్మా అవిధేయులైన వారి ఎందుకు అదామ కాలంలో అందరూ అవిధేయులే కనుకనే ఆ జలప్రలయము వచ్చింది. మరి ఇంకా నోవహ కాలంలో కూడా ఉన్నవారు అనేక మంది అవిధేయులు ఉన్నారు. 120 సంవత్సరాలు వాక్యం చెప్పిన ఎవరు మాట వీళ్ళు ఎవరో అవిధేయులైన వారి ఎందుకు ఆయన ఆత్మరూపిగా అంటే మా ఆత్మరూపిగా అంటే శరీరము లేదు, శరీరం లేదు, ఆత్మరూపిగా వెళ్ళి వారిని స్వార్థ ప్రకటించి వారిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడంటే ఆకాశాలు 3 ఆకాశాలు. ఈ 3 ఆకాశాలు ఎలా ఉంటాయి? మనకు కనపడేది ఆకాశం మొదటి ఆకాశం. ఈ మొదటి ఆకాశం నుంచి మనకి ఏమవుతుంది అని చెప్పలేదా? నీరు, గాలి, వర్షము వస్తుంది. మధ్య ఆకాశంలో ఏమవుతుందంటే ఇది లేదా ఇక వాక్యంలో ధ్యానించినట్లయితే మధ్యాకాశంలో ఇలా దేవుని మహిమతో సింహాసనం. మరి ఆ పైన 3 ఆకాశంలో ఏముంటుంది అంటే పరదేశుడంట. స్తోత్రం చెబుదామా? ఏముంటుంది? అందుకనే పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8-9 ఒకసారి చదువుదాం. అక్కడ పౌలు ఏమనుకున్నాడో చూద్దాం. చదువు. ఎఫెసీయుల పత్రిక 4:8-10 అందుచేత ఆయన ఏంటంట ఆరోహణం అంటే ఆరోహణం అంటే ఏంటి ఆరోహణం? నేను కీబోర్డు నేర్చుకునేటప్పుడు ఆరోహణం అవరోహణం అని చెప్పారు. అంటే పైకి కిందకి ఏళ్ళు ఎట్లా కాదనో అట్లాగే మరలా రావాలి అని చెప్పేవాడు. ఆరోహణం అంటే పైకి వెళ్ళిపోవటం. చెప్పాలి ఆరోహణం అంటే చదవమా. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పరుచుకొని పోయి మనుషులకు ఈవులను ఇవ్వడానికి ఆయన భూమి యొక్క దిగినవాడు తానే సమస్తమును నింపినవాడు. చరణ చెరగా తీసుకుని వెళ్ళిపోయాడంట. ఎలా తీసుకెళ్ళిపోయాడు? ఇప్పుడు ఒక దుప్పట ఉంటుంది అమ్మా, ఇదే చెరస్థలం అనుకుందాం, ఇదే ఒక స్థలం అనుకుందాం. ఈ చెరస్థలం నేను పట్టుకొని వెళ్ళిపోయాడంట. ఆ చెరస్థలంలో ఎవరున్నారు? అబ్రహాము, పేద లాజరు. ఈ లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి ఈ అబ్రహాము లాజరు అంట పాతాళంలో ఉన్నటువంటి ధనవంతులను చూస్తున్నారంట. అంటే చూసుకుంటారు, వాళ్ళు కనపడతారంట కదా. మరి మధ్యలో చూడండి అటు కనపడరా? ఇప్పుడు నేను వాకింగ్ చెప్తున్నప్పుడు నాకు మీడియాలో చూస్తున్నాను, లేదా వీళ్ళు ఎంత అంటున్నారని మీడియాలో నేను ఎంత చూస్తున్నానో అటు చూసుకుంటారంట. అక్కడ పాతాళంలో ఉన్నవాడు ఇంకా శరలో ఉన్నవాడు చూసుకుంటారు. ఈ మధ్యలో ఏమో అగాధము, భయంకరమైన అగాధము. మరి ఇదేంటి? అడుగులకి ఇదేంటి? యోధపత్రిక 1:6 యోధపత్రిక 1:6 యోధపత్రికలో 1:6 ఒకసారి చదువుదాం. ఒకటే పత్రిక ఉంటుంది ప్రకటనకు ముందు. ప్రకటనాధ్యాయం ఉందా? ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది, తర్వాత ఈ ప్రకటన గ్రంథం. అమ్మా దొరికిందా? చదువు. 1:6 ఆయన నామ నిమిత్తము 6 వారిని ప్రేమించి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చి వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనగా ఆయన నామము నిమిత్తము నీకు యుక్తముగా
అట్టి వారికి ఉపకారం చేయు బదులమైనాము. నేను సంఘములకు ఒక సంగతి రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న నిలుపుకొనక అమ్మా యోధా పత్రిక చూడండి, ఇక్కడ ఏముందంటే మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిపెట్టి దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటికి చీకటిలో నిత్య పాతాళములో ఆయన బంధించి భద్రపరిచును. ఎవరిని అమ్మా ఎవరు బంధిస్తారు చెప్పాలి? ఎవరు బంధిస్తారు? యుగాలు 7 యుగాలు దేవుడు సిద్ధమైతే ఎప్పుడన్నా శనివారం 7 శనివారాలు 7 యుగాల గురించి చెప్తాము. అది తెగదు, సంవత్సరం బట్టి ఇది పోదా. 7 యుగాల గురించి చెప్పాలంటే సంవత్సరం బట్టి మనకు సమయం లేక వాక్యాన్ని ఏదో ఊరికి అక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, కానీ వాక్యాన్ని ఖచ్చితంగా చెప్తే వాక్యాన్ని చాలా సమయం పడుతుంది. స్తోత్ర. కొంతమంది అనుకుంటారు అయ్యారు ఎంతసేపు చెప్తున్నాడు అంతసేపు చెప్తున్నాడంటే ఒకదాన్ని కలిపి ఒక లింకు, ఇంకొకదాన్ని కలిపి ఒక లింకు వస్తానే ఉంటుంది. అంటే మనకు ఏ కాలంలో ఉన్నాం అమ్మా? ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలం. కృపాకాలం అంటే ప్రభు దొరుకు కాలం, ఆయన మనకి సమీపంగా ఉన్న కాలం, దీన్ని అంటారు కృపాకాలం. ఇక్కడ చదివాం కదా 6వ వచనంలో, ఇక్కడ కటికి చీకట బిలాములో నిత్య పాతాళంలో వారిని భద్రపరుస్తారంట. ఆయన ఏడేళ్ళు పాలన వచ్చింది. ఏడేళ్ళ పాలనలో 7వ యుగంలో మరి నీతిమంతులు పరిపాలన చేసే పాలన 1000 సంవత్సరాల పాలన. 1000 సంవత్సరాల పాలనలో ఈ కటికి చీకటిలో శక్తులు గారు ఉన్నారే, ఈ శక్తిని కానీ మళ్ళా విశ్వాసం దగ్గరికి రాకుండా ఈ కింద అగాధం ఉంది కదా, ఈ కింద అగాధము, ఈ కింద అగాధంలో కటికి చీకటి గల దానిలో దేవుడు బంధిస్తారంట. అంటే అగాధము కింద పాతాళం. స్తోత్రం. అగాధం కింద కటికి చీకటి ఇలా ఉంది. కటికి చీకటి అంటే ఏముండదు ఇక, కటికి చీకటి. ఇదేమో పాతాళం, ఇది శరస్థలం, ఇదేమో అగాధం, ఇదేమో కటికి చీకటి గల బిలాము. ఏం కనపడదు. 12 సంవత్సరాలు దాంట్లో బంధించేస్తారు. స్తోత్రం. అప్పుడు చెరగా తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడ పెట్టాడు అంటే 3వ ఆకాశములో వారిని దేవుడు పెట్టాడు. స్తోత్రం. 3వ ఆకాశంలో పెట్టినప్పుడు ఆయన రాకడకు ముందంటే ఒక వింత జరిగిందంట. వింటున్నారా? ఆయన రాకడకు ముందు ఒక వింత జరిగింది. అంటే ఏంటి ఆ వింత అని మనం ఆలోచన చేస్తే చదవండి. ప్రకటన 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రకటన 8వ అధ్యాయం 3వ వచనం. త్వరగా నేను అంశంలోకి వస్తాను. మీకంటే ఆయన సమాధిలో లేదనే సంగతి రుజువు చేయడానికి ఇవన్నీ లేదా మరి చెప్పడానికి తోడ్పడుతున్నాయి. వేరే ఒక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా సింహాసనం ఎదుట పరిశుద్ధులందరి ప్రార్థనలను ధూపద్రవ్యములను ఇయ్యబడెను. దూత చేతుల నుండి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మరియు సువర్ణ ధూపటి చేతపట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో స్తోత్రం. ఎక్కడంట? ఇప్పుడు ఇది బలిపీఠం ఉందిగా, బలిపీఠం ఉంది. ఈ బలిపీఠం అడుగు భాగమున ఈ చెరలో ఉన్న ఆత్మ ఉంది. ఆత్మను తీసి పరదేశంలో బలిపీఠం పెట్టాడంట ఆయన. హల్లెలూయా. ఆయనకు అప్పుడు సింహాసన ఆసీనుడై సింహాసనంలో కూర్చున్నప్పుడు ఒక దూత వచ్చి నిలబడిందంట. నిలబడి వాళ్ళ స్వరాలు ఇప్పినప్పుడు వాళ్ళ స్వరాలతో ప్రార్థన చేస్తున్నప్పుడు అరగంట నిక్షబ్దం ఉంటుందంట. ఆ పరదేశం మొత్తం
ఎవరు మాట్లాడటానికి వీళ్ళు చిన్న స్కూల్ విన్నా శబ్దం వస్తుంది. వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. వాళ్ళకి తీర్పుల తర్వాత హల్లెలూయా వాళ్ళని అక్కడ పెట్టి ఏం చేశాడు ఈయన? మరలా చపడబడదావా? యేసుప్రభువు వారు శనివారం ఎంత కార్యం చేశాడు తెలుసా? శుక్రవారం మరణించాడు, శనివారం ఎంత కార్యం చేశాడు? చెరలో ఉన్న ఆకులు తీసుకెళ్ళిపోయి ఇప్పుడు లేదు చెరస్థలం, ఇప్పుడు లేదు, అప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉంది ఏంటంటే ఆటాలం, నరకం, కటికి గల స్థలం. అది ఇప్పుడు ముడిపడింది. ఎప్పుడు దాన్ని తెలబడతాడయ్యా అంటే ఆయన రాకడ సమయంలో 7వ యుగంలో ఆయన శూన్యంలో తీర్పు తీరుస్తాడు. ప్రతి వారికి శూన్యంలో తీర్పు తీరుస్తాడు. శూన్యంలో తీర్పు తీర్చినప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి కటికి గల స్థలంలో బంధించేస్తాడు, బయటకు రాకుండా. స్తోత్రం. అప్పుడు 1000 నీతి పాలన ఒకప్పుడు నీతివంతులే ఉంటారు. అది శిల మీద దొంగ తెలుసుకున్నాడు. శిల మీద దొంగ తెలుసుకుని అన్నాడు, యేసు మీ రాజ్యంకి వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకుని. మీ రాజ్యం నిత్యమైనది, మీ రాజ్యం స్థిరమైనది, మీ రాజ్యం పునాదిగా పట్టణం దాన్ని ఎవరు కదిలించలేదు. ఆ పట్టణంలో జ్ఞాపకం చేసుకోవాలంటే నేను నాతోనే హల్లెలూయా నేను నాతో నువ్వు పరదేశంలో ఉండు. నేనే అన్నాడు. రేపల్లా నేనే అన్నాడు. ఈ దొంగ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ కుడి పక్కన దొంగ పేర్లు చెప్పారా? వాళ్ళ పేర్లు చెప్పారా? వాళ్ళ పేర్లు ఏమైనా గుర్తున్నాయా? చెప్తారా? చెప్పండి. వెనపక్క ఉన్నవాడేమో క్రిస్మస్, కుడి పక్కన ఉన్నవాడేమో క్రిస్మస్. స్తోత్రం. ఈ క్రిస్మస్కి దేవుడు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే ఈ క్రిస్మస్ కూడా యూదా గోత్రానికి చెందినవాడే. బందిపోట్లు సామాన్యంగా సెలవైలు ఇలా ఎలాంటి బందిపోట్లు అంటే మహాబందిపోట్లు అంట. నరహత్తులు, దూజీలు, దోసుకోటాలు, చిన్న చిన్న నేరానికి అంత పెద్ద శిక్ష. మరి యేసుప్రభువు ఏం శిక్ష చేసి ఏం నేరం చేశాడు ఆయనకి అంత పెద్ద శిక్ష చేశారు? ఇలా ఆలోచించారు. ఆయన ఏం చేశాడు? ఆయన తప్పు చేశాడా? ఆయన పాపం చేశాడా? ఇతరులు ఏ పాపం నాకు కనపడలేదని పిలాతు తీర్పిచ్చినా కొంచెండికి ఇతను మరణశిక్షకు అప్పగించాడు. పిలాతుకు తెలుసు ఇతరులు ఏ నేరం నాకు కనపడలేదని తీర్పు తీర్చిన ఆయన కూడా మరణశిక్ష. యేసుప్రభు మరణాన్ని తప్పించాలని పిలాతు బావిలో దూరిందంట సైతాను గారు. స్తోత్రం. యేసుప్రభు మరణాన్ని తప్పించడానికి ఆయన మరణించకపోతే సర్వలోకానికి రక్షణ లేదు. ఆయన మరణించి తిరిగి లేకపోతే సర్వలోకానికి జీవము లేదు. కాబట్టి మీరు ఆయన మరణించి మనకు రక్షణ ఇచ్చాడు, తిరిగి లేచి మనకు జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నిత్యము. అందుకంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు చదువు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. అందుకు యేసు పునరుద్ధానము నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను హల్లెలూయా నా యందు విశ్వాసముంచువాడు. మరి శిలువ మీద దొంగ ఏం చేశాడంట? నేను నాతో ఉండు. ఈ శిలువ మీద దొంగకు జరిగిన పరిణామం ఏంటంటే యేసుప్రభు తల్లి మరియమ్మ, ఈ శిలువ మీద దొంగ క్రిస్మస్ ఈయన తల్లి ఇద్దరు స్నేహితురాలంట. ఎలాంటి స్నేహితురాలంటే డాన్స్ స్నేహితులంట. అయితే పిల్లగా పూర్వకాలంలో పెద్దలు తెలుసు, చిన్న పిల్లలకి వాళ్ళు ఏం చేశారంటే కాళ్ళ మీద నీళ్ళు పెట్టుకొని నీళ్ళు పోసేటప్పుడు కాళ్ళ కింద బేషన్ పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టేవాళ్ళు? ఆ చంటి పిల్లలు దేవుడితో సమానం అని ఆ నీళ్లు ఎవరు తప్పకుండా వాళ్ళు తొక్కితే ఈ పిల్లలు చిరాకు చేస్తారేమో. అదొక మూఢనమ్మకం. హల్లెలూయా. అదొక మూఢనమ్మకం. అట్లాగా నీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏ పొదల్లోనో ఎవరు జరిగిన స్థలాల్లో నీళ్ళు పోసేవాడు పిల్లలు ఒళ్ళు పెట్టి. అలాగే మరియమ్మ కూడా ఏం చేసిందంటే యేసుప్రభుకి బకెట్లో బేషన్లో నిలబెట్టి స్నానం చేస్తే ఆమె అనుకుందంట, ఇగో నా కుమారుడు ప్రభువులా ఉన్నాడు, మా వంతు వికారంగా ఉందని చెప్పని ఈ తల్లి ఏం చేసిందంటే యేసుప్రభు స్నానం చేసిన నీళ్ళలో ఈ దొంగ చిన్నప్పుడు గజ్జోడు తావడు ఈ గజ్జోడు తీసుకెళ్ళి ఆ నీళ్ళలో ఉంచిందంట. గజ్జిపోయింది. స్తోత్రం. అది గమనించండి. గమనం
నా చిన్నప్పుడు ఆయన నీళ్ళు నా మీద పోస్తేనే నాకు అంత గొప్ప స్వస్థత కలిగింది. ఈయన నిజమైన దేవుడు అని కేకైతే మొదలుపెట్టాడు. యేసు నీకు ఆశ్చర్యం వచ్చినప్పుడు అంత లింక్ కలిపెట్టాడు. ఇలాగా ఆయన శనివారం సమాధిలో లేడు, ఖాళీ సమాధి. మీరు ఎందుకు ఆయన ఇక్కడ లేడు? సజీవుడైన దేవుని మృతుల్లో మీరు వెతుకుతున్నారు. మనం వెతుకుతాం కదా, ఏదైనా కార్యాలు వెతుకున్నా, ఏదైనా పెళ్లి చేసినా, పాప జరిగినా, ముందు చనిపోయిన జరిగినాక కొత్త పెళ్లి కూతురు పెళ్ళిపోతుంది తీసుకెళ్ళి అలా దండం పెట్టిస్తారంట. అవునా అవునా? అంటే మృతులైన వారిని మీరెందుకు మరి మృతులై లేచిన దేవుణ్ణి, సజీవుడైన దేవుని మృతులను ఎందుకు వెతుకుతున్నారు అని అంటే వాళ్ళకి లెగిసే అవకాశము లేదు. కానీ యేసు ప్రభువుకి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ప్రతి వారు బ్రతుకుతారు. చూడండి, ఇంకా చూసినట్లయితే రెండోదిగా విడవబడిన వస్త్రం. విడవబడిన వస్త్రం చదువుదాం. చూడండి, అదే లోక సువార్త 24:12 చదువుకుందాం. లోక సువార్త 24 సమాధి యొద్దకు పరిగెత్తి నారబట్టలు మాత్రమే. హల్లెలూయా. బట్టలు కనపడినప్పుడు మాము ఇదేమైపోయాడు, హల్లెలూయా చెబుదామా, ఇదేమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే విడవబడిన వస్త్రాలు ఆయన తీసుకొచ్చి వస్త్రాలతో చుట్టూ పెట్టారంట. ఆ వస్త్రాలు ఎట్లా ఉన్నాయి? దగ్గర తెల్లగా పిలుస్తున్నాయంట. ఆయన శిల మీద ఉన్నప్పుడు, మరి ఆయన పొడిచినప్పుడు, మరి శరీరం అంతా రక్తం కారినప్పుడు ఆ బట్టలు ఎలాగావా? స్తోత్రం. దేవుళ్ళరా, ఎప్పుడైనా సమాధిలోకి వెళ్ళాడో ఆ పునరుద్ధాన శక్తిని పొందుతున్నాడు. అంటే ప్రభు కొరకు ఎప్పుడైతే నువ్వు నీటి బాప్తిసం పొంది యేసుక్రీస్తు మరణంలో నువ్వు పాల్గొనగలుగుతావో నువ్వు పరిశుద్ధుడే. ఇక లోకంతో నీకు సంబంధం లేదు. పునరుద్ధాన శక్తి. లాజరు చచ్చిపోయాడు, లాజరుకి జబ్బు చేసింది. లాజరు జబ్బు చేసినప్పుడు మార్త మహిళ యేసు ప్రభు గారికి వర్తమానం పంపాడు. ఆయన వెళ్ళకుండా అక్కడే ఉన్నాడు. శిష్యులు ఏమన్నారు? అమ్మా ఏమన్నారు? శిష్యులు ఏమన్నారు? ప్రభా, మనం ప్రేమించే లాజరుకి జబ్బు కలిగింది కదా, ఒకళ్ళు చచ్చిపోతాడేమో అన్నారంట. లేదు, లాజరుకి మరణార్థమై వ్యాధి రాలేదు కానీ అన్నాడు. మరి ఎందుకు వచ్చింది ప్రభు అంటే లాజరు సావాలి. హల్లెలూయా. దేవుడు మరణాన్ని కోరుకుంటాడా అంటే మరణాన్ని కోరుకునేవాడు. అక్కడేం చేసిందంటే లాజరు చావాలి, ఈ చచ్చిన నా పునరుద్ధాన శక్తి చేత లేపాలి. సమర్పడమా? హల్లెలూయా. లాజరు మరలా చనిపోయిన తర్వాత నా పునరుద్ధాన శక్తి చేత లాజరు నేను లేపాలి అన్నాడు. అలాగే దేవుడు లాజరుని లేపాడు. పునరుద్ధాన శక్తి చేత ఇగో అక్కడ రాయి దొరికించబడింది. ఈ సమస్య ఏదైనా ఈ పునరుద్ధాన శక్తి చేత అది తొలగించబడిన నీ కట్టులు ఏ కట్టులైనా పునరుద్ధాన శక్తి చేత కట్టులు విప్పబడుతున్నా. స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకా చూస్తే చూడండి, యోహాను సువార్త 20:5 కొన్ని వచనాలు త్వరగా చదువుదాం. యోహాను సువార్త 20:5 కొన్ని వచనాలు చదువుకుందాం. అతను సమాధిలో ప్రవేశించలేదు. అంతటా సీమోను పేతురు సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుట ఆయన తల వైపు ఓరగా చుట్టబడి చుట్టుపెట్టి ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మిన. సోదర యోగమా, ఆయన తీసుకొచ్చినప్పుడు ఎక్కడ తీసుకొచ్చారంటే వస్త్రాలతో చుట్టి తీసుకొచ్చారు. కానీ ఆ వస్త్రాలు పక్కన పెట్టుకున్నాయంట. ఇది చెప్పినట్టు లేచాడు. సోదర యోగమా, మహాభక్తులు ఎంతమంది చనిపోయారు కానీ వాళ్ళు ఎవరు లేగల. కానీ యేసుప్రభు మాత్రం లేచాడు. అది యేసుప్రభు లేవకుండా అట్లాగే ఉన్నాడనుకో, అది ఒక పుణ్యక్షేత్రంగా మారేది కానీ సమాధిగా. ఇప్పుడు మనం కొన్ని పుణ్యక్షేత్రాలు వెళ్తాం కదా, కొనుగోలు ఎంతమంది లేవు తిరునాళ్ళకి. అది మేరీ మాత పుణ్యక్షేత్రం అంటారు. ఆ పుణ్యక్షేత్రం చూడండి, ఎక్కడ చూసిన అడ్డుగొలుగునా
బొమ్మలే, కానీ సమాధిలో బొమ్మలు లేదు. ఖాళీ సమాధి నేటి కట్టాలి. ఆ సమాధి అనేకులు చూసి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దానికి ప్రత్యేకమైనటువంటి గోడలు ఏర్పాటు చేశారు. స్తోత్రం. ఈ యేసు ప్రభుని ఏ సమాధిలో పెట్టారంటే అరవత్తి యేసు ధనవంతుడు తన కొరకు కొనిపించుకున్న సమాధి యేసు ప్రభు కొరకు ఇచ్చాడు. కనీసం మన పదిహేను ఆయన కొరకు కట్టించుకున్న సమాధి యేసు ప్రభు కొరకు నీ ధనం త్యాగం చేయవు, నీ సమయాన్ని త్యాగం చేయవు, దేవునికి సమయం ఇవ్వు. ఎట్లాగా మనం జీవించబడతాం, ఎట్లాగా పండితాలు చుట్టూ మన ఎడల మరి దేవుని కనపరుస్తారు. ఇక చూస్తే మీరు మూడోదిగా భయపడిన సైనికులు. మూడోది భయపడిన సైనికులు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. త్వరగా 2 నుంచి 4 వచనాలు. మత్తయి సువార్త. భయపడిన సైనికులు 28వ అధ్యాయము 28 2 నుంచి 4 వరకు. ఇదిగో పరలోకము నుండి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము అతని వస్త్రములను హిమమంటే తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలవారు వణికి. స్తోత్రం చెబుదామా? ఆయన చచ్చిపోయినప్పుడంట వాళ్ళు ఏం చేశారంటే, బాయ్ ఈ బతుకున్నప్పుడు లెగిస్తాడు అని చెప్పారు. ఒకవేళ ఈ శిష్యులు తీసుకెళ్ళిపోయి యేసు ప్రభు బతుకని చెప్తారు, అందుకని సమాధికి ముద్రయ్యండి అన్నాడు. మన పాడవాలేదా? ముద్రయవో నేను జయ యేసు, ముద్రయ గెలిచెను జయ. ఏ ముద్రైనా, ఏ బంధకాలు, ఏ సంఖ్యలు ఆయనని ఆపజాలకపోయాయి. కారణం ఏంటంటే ఆయన విధేయులరా దోతలు వచ్చారు, ఆయనని దొరికించినప్పుడు కావలి ఉన్న వారు ఏం చేశారంట? సైనికులు భయపడి చచ్చారన్నట్టు. సైనికులు భయపడినటువంటి సైనికులు. ఇంకా చూస్తే దూత సాక్ష్యం 5వదిగా 4వదిగా దూత సాక్ష్యం. అదే మత్తయి సువార్తలో మరి 5 నుంచి 7 వచ్చిన వరకు. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 5 నుంచి 7 వచ్చిన దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. స్తోత్రయోగమా? ఏనట దూతలు ఇచ్చిన సాక్ష్యం, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే తిరిగి లేచాడు. కాబట్టి మీరా మన యేసు ప్రభు వారు ఎలాంటి వాడంటే సజీవుడైన. స్తోత్రం చెప్దాం. లేలుయా. చూడండి, చిన్న సంగతి చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు వారు అంటే శుక్రవారం సాయంత్రం సెలవు నుంచి కిందకి దించారు. కింద నుంచి ఎక్కడ పెట్టారు? అరమతి యేసుకు కవించుకున్న సమాధులు యేసు ప్రభు వారిని పెట్టారు. పెట్టిన తర్వాత ఈ చైతన్య గారు ఉన్నాడే, ఎవరు? పిలాతు భార్యలో దూరిడే. పిలాతు భార్యలోకి దూరి ఏమన్నాడు? పిలాతు భార్య పిలాతుకి ఉత్తరం పంపించిందంట, అనీతిమంతుడి జోలికి పోమా. స్తోత్రం చెప్తాం. అనీతిమంతుడి జోలికి పోమాక, అతన్ని మరణశిక్ష ఏమాక అని సైతన్ను పిలాతు భార్యను వాడుకోలేదు, దేవుని తప్పించారు. సరే, మరణిస్తే వీడికి ఏమైతే పాతాళంలో వారికంట నెత్తి పగిలిందంట. ఎవరికి? సెలవులో ఎప్పుడైతే ఆఖరికి చేసి ప్రారంభించారో వీడికి పాతాళంలో యేసు ప్రభు వెళ్ళటానికి మార్గాన్ని కనిపించింది. అంటే వారి నెత్తిని దేవుడు ఏం చేశాడు? ప్రాంతం చేశాడు. పాతాళంలో ఉన్నటువంటి అగాధంలో ఉన్న వారిని ఇంకా చూస్తే దేవుడుగా ఈ యొక్క సైతన్ అంట మధ్య శుక్రవారం సాయంత్రం సమాధికి వెళ్ళి సమాధి రాయి మీద పడుతుంది.
ఆమె కొడుతున్న సమాధానం అంటుందంటే ఎవరో వాడు అంటాడు. ఎవరు అనేది సమాధానం. ఎవరో వాడండి అయి సైతాన్ని అరమాకు మీరు సైతం వచ్చింది అరమాకు సమాధి గట్టిగా అన్నమాట. ఏంటి నువ్వు రావడానికి కారణం ఏంటందంట సమాధి. ఈ సైతాన్ని అంటదంట ఇదిగో లోపల ఉన్నాయన తిరిగి 3 రోజులు లెగుస్తారన్నావా? ఏమైనా అవకాశాలు ఉన్నాయంటే ఈ సమాధి అంటదే ఎంతమంది మీలో హల్లెలూయా ఈ సమాధి అంటదే ఇంతవరకు చరిత్రలు ఎవరు లేరు వ్యక్తులు. ఎవరు ఉన్నారా నీకు తెలిసి ఎవరు ఉన్నారా? చచ్చినోడు బతకడం నీకు ఏమన్నా తెలుసా? లేదే. మరి లేదు కదా, ఈయన ఎందుకు బతుకుతాడు? ఈయన కూడా బతకడం లేక అసలు అవకాశం లేదు బాగా అందంట. సరే వెళ్ళిపోయారు. మళ్ళీ 2వ రోజు శనివారం సాయంత్రం సమాధి కూడా తెలియదు, ఆయన సమాధి తెలియదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మళ్ళీ శనివారం వెళ్ళి మళ్ళీ కొట్టిందంట. మళ్ళీ కొడితే ఎవరు అందండి అరమాక రాత్రి వచ్చిందని అంటుందంట. మళ్ళీ ఏమన్నది రాత్రి ఏంట్రా మళ్ళీ వచ్చి ఏంట్రా అంటే వాళ్ళు 2వ రోజు కదా ఏమైనా సూచనలు కనపడుతున్నాయా అన్నది. దేవుడు లేదు అక్కడ దేవుడు లేదు ఆయన. దేవుడు మనకంటే పితరులు ఎంతమంది తెచ్చుకోవాలి? అబ్రాహం తెచ్చుకోవాలి, ఆదాము తెచ్చుకోవాలి. మన ముందు ఉన్నటువంటి నాయకులు మరి ఇంకా ప్రవర్తలు యాజకులు ఎంతమంది తెచ్చారు? మన ఎవరు లేకపోతే ఈయన ఎందుకు వెళ్తాడా? లేకపో అన్నాడు. సరే వెళ్ళిపోయారు. ఈయనకి ఎందుకు అనుమానం వచ్చి మధ్యలేని మరియ కంటే ముందు వెళ్ళారంట. ఎవరో సైతం గారు మళ్ళీ తలుపుకోవడాలంట. తలుపుకొడతా ఎవరు వాడు రాత్రి వచ్చినాను మళ్ళీ వచ్చినాను. ఇంత తెల్లారి రావడానికి కారణం ఏంటంటే 3 రోజు ఇవ్వాలే. ఏనంట 3 రోజు ఇవ్వాలే. లెగిస్తానని చెప్పాడు కదా, ఏమన్నా లేచే అవకాశం ఉందా అని సమాధి సైతాన్ని మాట్లాడుకుంటుంటే ఈ సైతాన్నిగా పిల్ల సైతాన్ గారు ఉన్నాడంట. నీకేం మైండ్ పోయిందా? లాజర్ లేకున్నాడు లెగడా అన్నాక ఏమన్నా లాజర్ లేకున్నాడు లెగడా అంటే ఎవరే రే చిన్న సైతాన్గా నీకు పట్టుకోవడానికి లాజర్ లేపాడు ఆయన. కానీ ఆయన లేపేది ఇప్పుడు హల్లెలూయా. ప్రాణం పెట్ట నా విషయంలో ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడం కూడా నా విషయంలో ఉంది. ఆయన ఎవరు లేవనవసరం లేదు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన సర్వాంతరాలు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎవరో సర్వాంతరాలు. ఆయన ఎవరో లేవవసరం లేదు. ఆయన గుడ్డోడో చేతగానడో రాయో రాపో చెట్టో కాదు. మనం రాయలు మొక్కుతాం, చెట్లు మొక్కుతాం, బండలు మొక్కుతాం. మట్టి బండ కూడా ఆ బండను ఎక్కడ నిలబెట్టి దాన్ని దండం పెట్టాలని తీసుకుని నిలబెట్టాలి. నేను ఎవరు నిలబెట్టవసరం లేదు. దేవుడు మనం ఏర్పాటు చేసుకుంటాం, ఆయన మనల్ని క్రియేట్ చేసుకున్న దేవుడు గొప్పవాడు. స్తోత్రం చెప్పాలి. మనం నిర్మాణం చేసుకున్న దేవుడు గొప్పవాడు. దారి తప్పిన మన కొరకు పరలోకంలో వేరే కొరకు మహిమను విడిచిపెట్టి మన కొరకు వచ్చి ప్రాణం పెట్టి మనకు విజయాన్ని ఇచ్చారు దేవుడు. ఇంతకేమైంది? సైతాను సమాధి మాట్లాడుకుంటుంటే సైతాన్ అంట ఈ సైతాన్ మాట్లాడుకున్నప్పుడు ఈ సమాధి మాటంట వెల్లిగా స్వరంలో ఉంటున్నాడు. ఈ బయట ఉన్న సైతాన్ ఉందే ఏంటి ఇప్పుడు దాకా గడగడ మాట్లాడే గట్టిగా సమాధానం చెప్తావు. ఇప్పుడు చూస్తే ఎక్కడో మాట్లాడతావు, నెగ్గి మాట్లాడతావు. రే సైతాన్గా ఆగడా అక్కడ పొద్దుగోడు పెట్ట చూసి రేపు అమ్మా విన్నారా? సమాధిలో ఒక మూల పెట్టబడిన గొడవలే ఆ గొడవ కదులుతుంది. చదవడం యథారీతిగా వాళ్ళు పెట్టెళ్ళారో అలాగే లోపల ఉన్నాడండి. ఈయన లోపల నుండి ఆ పొద్దుగొట్టులో చుట్టుపడిన వాడు కదులుతున్నాడంట. కదులుతున్న సంగతి ఎవరు కనిపెట్టారంటే సమాధి కనిపెట్టి మరి సైతాన్గా ఆగరా, నువ్వు ఆగరా, ఇక్కడ ఏదో ఒక గొప్ప అద్భుతము జరుగుతుంది. ఏం జరుగుతుంది అని వెంటనే ఆ సైతాన్ కంటే చుట్టు పట్టుకొని ఆ రాయి దొరలించబడింది. ఆ సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పునరుద్ధానం శక్తి పొందినవాడు బయటికి రానే వచ్చాడు. సైతాన్ గంట ఏం చేశాడు చూద్దాం. రోమపత్రిక 16:20 రోమపత్రిక 16:20 సైతాన్ గంట ఏం చేశాడు చూద్దాం. చదవాలి. రోమపత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద సాతాను కాళ్ళ కింద శీఘ్రముగా ఎక్కడ కొట్టాడంట?
సమాధి దగ్గర ఉన్న చుట్టుపట్టుకొని లాగి ఆ సైతాన్ని గడికి ఇది తల్లలేదంటాడు. స్తోత్రం చేద్దాం. ఎందుకు లేదంటే యేసుప్రభు దొరికేశాడు. నువ్వు ఈ రోజుని సీరియల్ పక్కాలి, అబద్ధాలు దొరికేయాలి. స్తోత్రం చేద్దాం. దుర్భాషలు దొరికేయాలి. ఇంకా చూస్తే లోకంలో లేనిపోయి కొన్ని ఉన్నాయి. అటన్నింటిని ఏం చేయాలంటే ఇప్పుడు పునరుద్ధానికి శక్తిని పొందుకున్న మనం సైతాన్ని గడికి సిరిసి మనం స్తోత్రం దొక్కుతారు. ఎంతమంది దొక్కుతారు? ఎంతమంది దొక్కుతారు? ఎంతమంది దొక్కుతారు? అయ్యో బాబు, ఆ ధైర్యం మనకే ఉందా? నేను సేవలకు వచ్చిన తొలి దినాలు అంటే 5-6 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రార్థన చేసినప్పుడల్లా పెద్ద బండ తీసుకుని సైతాన్ని మీద వెళ్తున్నాను. పెద్ద బండ తీసుకుని పాము మీద వెళ్తున్నాను. అలేలుయా. ప్రతిసారి పాము అటుపోతుంటే దాన్ని తీసుకుని బండతో తల చేత కొట్టేసుకోనంట. అలాంటి దర్శనం వచ్చి అలాంటి ప్రార్థన దేవుడి సన్నిధిలో తాను చూపించాక ఇంతకాలం దేవుడు నిలబెట్టాడు. అలేలుయా, అలేలుయా. ఇప్పుడు ఎందుకైనా శనివారం సమాధిలో లేదు. ఎప్పుడు వచ్చాడు? ఇంకా తెల్లవారు చిన్నగా. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా తెల్లవారు చిన్నగా మందిరం మరీ కంటే ముందు వెళ్ళి ఈ సైతానంట సమాధి దగ్గర మరి సమాధానము ఇంకా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, సమాధితో మాట్లాడుతున్నప్పుడు వారిని జుట్టు పట్టుకొని శీఘ్రంగా వారి తలను చెత్త కొట్టేసాడు. దేవుని మీద ఆయన పునరుద్ధానుడై అనేకులు కనపడ్డాడు. పునరుద్ధానుడై అనేకులు కనపడ్డప్పుడు ఆయనని ఎవరు గుర్తుపట్టలేదంట. అమ్మాయి మార్గంలో 2 మనుషులు వెళ్తున్నప్పుడు ఈయన మరణాన్ని గురించి మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ అయ్యా ఏం జరిగిందని వాళ్ళ మధ్యలో యేసుప్రభు వెళ్ళినప్పుడు వాళ్ళ హృదయాలు మండే. వాళ్ళ హృదయాలు అంటే పునరుద్ధాన శక్తి వాళ్ళకు కూడా దేవుడు ఇచ్చాడు. ఈ రోజు నుంచి మనం కూడా పునరుద్ధాన శక్తి ఇచ్చాక ప్రార్థనలో ఉండాలి, క్రమంలో ఉండాలి. ఇంకా రక్షణ పొందుటకు మనము తొందరపడాలి. అన్ని విషయాల్లో మనం మండే వారిపై ప్రార్థన చేసుకున్నాం. మాకు దేవుడు దీవించుకున్నాడు. హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రపల ఆశీర్వాదాల మా ప్రియ పరలోకపు తండ్రి వందనాలయ్యా. స్తోత్రాలు దయలు వేస్తాయి. ప్రేమను బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి మా కొరకు నా తండ్రి త్యాగం చేసినప్పుడు ప్రాణం ఇచ్చి మమ్మల్ని రక్షించిన దేవుడు. ప్రాణం ఇస్తే కానీ మాకు ఎమోషన్ కలగలేదు. మాకు స్తోత్రం. మా కొరకు నిలుపులు నలుపులు స్తోత్రమైన భరించిన తండ్రి ఆకలి రక్తం మా కొరకు కాల్చిన దేవుడు స్తోత్రమైన అయ్యా. నీ ప్రాణం రక్తం పెట్టకపోతే నా తండ్రి నాకు ఎమోషన్ లేదు. నా తండ్రి నాకు రక్షణ లేదు. అయ్యా నా తండ్రి ఎవరి సన్నిధిలో నా తండ్రి నివాసంలో ఉండాలంటే నేను అసలు కలగడానికి స్తోత్రం. అయ్యా నీ ప్రాణం ఇచ్చిన ప్రభావ మమ్మల్ని పన్న ఏసయ్యానికి స్తోత్రం. మీ సన్నిధిలో ఎదిగే మనసు, ఈ సన్నిధిలో అడిగే మనసు మాకు దయచేసి తండ్రి స్తోత్రం. తండ్రి జ్ఞానం తగిన ఆలోచన దయచేసి స్తోత్రం. ఎంతగా నా ప్రభావ శ్రమ పడ్డ ఏసయ్యానికి స్తోత్రం. మా ప్రేమ ఏ పాటది తండ్రికి స్తోత్రం. అయ్యా మా ప్రేమ ఎందుకు పనికిరాదు ప్రభుత్వం స్తోత్రం. అయినా నా తండ్రి రీతిగా మమ్మల్ని ప్రేమించి నా బిడ్డలు నా వారసులుగా ఉండాలని ఇష్టపడే దేవుడు, ప్రేమించే దేవుడు, కొంచెం దేవుడు, అమ్మాని ఆదరించి అమ్మాని కనికరించి అమ్మాని గురించి చూపే దేవుడు ప్రేమిస్తుంది. నేను ఎంత మాత్రం నా తండ్రికి దూరంగా ఉండాలని నా ప్రభావం ఈ రీతిగా నీ ప్రారంభించి మమ్మల్ని పాదం తండ్రి తీసుకుంటున్నాను. అలాంటి రక్త ప్రవక్షంలో నా తండ్రి ప్రాణ విధేయకులను మేమందరూ నా తండ్రి నడుచుకునే మనసు ఈ సన్నిధిలో చూసుకొని నా ప్రభు ఈ సన్నిధిలో నిలబడేవారు నీతిమంతులుగా వెంచబడటానికి నా తండ్రి తీర్పులోకి నా తండ్రి మేమందరూ రావడానికి సహాయం చేసినాను. అనేకులు మారటానికి సహాయం చేసి అనేకులు మార్చండి సన్నిధి నడిపించి అనేకమైన నశించిపోయే ఆత్మలు గోపరగా నా తండ్రి ఈ సన్నిధి రావడానికి సహాయం చేసినట్టు పాటలు విలాసం మనం చేసుకుని కావాల్సిన వ్యాఖ్యలు బయలుపరుచుకుని వందనాలు స్తోత్రాలు. ఈ సన్నిధిలో తీర్పు వచ్చినప్పుడు ఈ సన్నిధిలో నిలబడే మనసు
అయ్యా నీ సరిదిలో నా తండ్రి నా ప్రభునికి ఇష్టమైన కుటుంబాలు దయచేయండి. ప్రతి ఒక్కటి మార్చుకొని ప్రతి ఒక్కటి సరి చేసుకొని మీ సరిదిలో ఎదిగే మనసు దయచేసి తగిన ఆలోచన నుంచి నడిపించమని జ్ఞాపన బాధ సరిదిని చేసుకొని తన గురించి సమాధానం దయచేసి